ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఈ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు శ్రీకృష్ణుని అనంతమైన మరియు భయంకరమైన రూపాన్ని చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నాడు. ఆ రూపంలోకి యోధులందరూ ఎలా నశించిపోతున్నారో ఈ శ్లోకం మరింత స్పష్టంగా వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేసు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ ప్రభో, ఆ యోధులందరూ భయంకరమైన కోరలున్న నీ నోళ్లలోకి చాలా వేగంగా ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు నీ పళ్ల సందుల్లో చిట్టుకుని తలలు చూర్ణమై నలిగిపోయి కనిపిస్తున్నారు. ఈ దృశ్యం కేవలం ఒక యుద్ధ వర్ణన కాదు, ఇది కాలస్వరూపమైన భగవంతుడు సమస్త జీవులను ఎలా తనలో లయం చేసుకుంటాడో చూపిస్తుంది. ఎంతటి గొప్ప యోధుడైనా కాలానికి అతీతుడు కాదని ఈ రూపం స్పష్టం చేస్తోంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, సృష్టి మరియు లయ రెండూ భగవంతుని ఆధీనంలోనే ఉన్నాయన్న సత్యం. ఈ భయానక రూపం ద్వారా దైవశక్తి ముందు మానవ శక్తి, అహంకారం ఎంత అల్పమైనవో అర్జునుడు గ్రహిస్తున్నాడు. మన ఉనికి ఎంత తాత్కాలికమైనదో ఈ దృశ్యం గుర్తుచేస్తూ మనలో వినమ్రతను, భగవంతునిపై శరణాగతి భావాన్ని పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలను, నష్టాలను మరియు మార్పులను చూసి భయపడకూడదు. ప్రతిదీ ఒక పెద్ద దివ్య ప్రణాళికలో భాగమని అర్థం చేసుకోవాలి. మన అహంకారాన్ని, నేను చేస్తున్నాను అనే భావనను విడిచిపెట్టాలి. మన ఆధీనంలో లేని విషయాల గురించి చింతించకుండా మన కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఫలితాన్ని ఆ భగవంతునికి వదిలివేయడం నేర్చుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.